ఐబొమ్మ రవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు. మధ్యతరగతి వాళ్ళు అదంతెందుకు చాలామంది ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు. అతని తెలివికి లెక్కలు కడుతున్నారు. చాలా గప్పోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు తప్పంతా సినిమా వాళ్ళదే కదా. సినిమా వాళ్ళే టికెట్ల రేట్లు పెంచుతున్నారు కదా. అబ్బాయి మధ్యతరగతి వాడికి ఫ్రీగా సినిమా అందిస్తున్నాడు కదా. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది తప్పు కాదు. ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు అలాగే రియాక్ట్ అవుతారు. చాలామంది బాధపడుతున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఏంటి మాకు సపోర్ట్ లేదా అని. ఎందుకుంటారన్నా? ఇదే ప్రజలు, అదే రాబిన్హుడ్, అదే ఐబొమ్మ రవి ప్రతి ఒక్కడి అకౌంట్లో నుంచి ఒక్కొక్క 500 రూపాయలు తీసేసే ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు అనుకో, అప్పుడు తిడతారన్నా వీళ్ళు పట్టుకోలేరా, పోలీస్ వ్యవస్థ నీచంగా తయారైంది, మా అకౌంట్లో 500 రూపాయలు ఎందుకు పోయాయి అని తెగ బాధపడతారు. అదే రాబిన్హుడ్, అదే ఐబొమ్మ రవి దొరికాడనుకో, చంపేయండి నా కొడుకుని, లేకపోతే మాకు అప్పచెప్పండి, లేకపోతే చంపేస్తాం మేము, ఈ విధంగా రియాక్ట్ అవుతారు. కాబట్టి జనాలు రియాక్ట్ అయ్యే దాంట్లో ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళకి నష్టం వచ్చే పని ఏదైనా ఉంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇక్కడ అతను వాళ్ళకి లాభం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. కాబట్టి మీరు పెద్ద పట్టించుకోవద్దు.